ఏది ఏమైనా సరే హైదరాబాద్లో జరిగే బోనాల పండగను మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదని లాస్ట్ ఇయరే గట్టిగా ఫిక్స్ అయినా. అందుకే మొన్న గోల్కొండ బోనాలకు పోయొచ్చిన. ఇప్పుడు మహంకాళి బోనాలకి రెడీ అయిపోయినా. ఊళ్ళో జాతర ఉంది రారా అని మా వాళ్ళు ఫోన్ చేసినారు. ఈడ కూడా పెద్ద జాతర అవుతుందిరా నాయన, మీరే రండి అని రిటర్న్లో ఆఫర్ ఇచ్చి ఫోన్ పెట్టేసిన. పట్నంలో బోనాల పండుగని ఎట్లా మిస్ అవుతాను చెప్పండి. అన్నట్టు మహంకాళి బోనాలకి ఎప్పటి మాదిరే ఈసారి కూడా ఏర్పాట్లు ఘనంగా చేసినారంట. అట్లా ఓసారి పోయి చూసొద్దాం పదండి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారమంతా చూసే ఇన్ఛార్జ్ దీపాదాసు మున్సి మేడం బోనం ఎత్తింది. ఈ ఐతారం నాడు సికింద్రాబాద్ మాంకాలమ్మ బోనాలు చేస్తుండ్రు కదా, అందుకే ఇక మేడం ముందుగానే పొన్నం సారును అమెరికా దేశపు ఆఫీసర్లను ఎమ్మటి పెట్టుకొని మాంకాలమ్మ దర్శనానికి పోయింది. అమ్మకు పబ్బతి పట్టింది. ఇక గుడి అధికారులు వచ్చిన సర్కారు పెద్దలకు దగ్గరుండి దర్శనం చేయించిండ్రు. ఇప్పటికే లీడర్లు ఆఫీసర్లు అందరు కలిసి పండుగకు కావాల్సిన అన్ని సౌలతులు చేసిండ్రాట. భక్తులు చిత్తం వస్తారని గుడి దిక్కు 2 కిలోమీటర్ల మందం ట్రాఫిక్ ను మలుపుతారట. 21, 22 తారీఖులలో మాంకాలమ్మ గుడి దిక్కు కేంచిపోయే బండ్లోళ్ళు వేరే తొవ్వలు చూసుకోవాలి అన్నట్టు చెప్పిండ్రు. సికింద్రాబాద్ రైలు స్టేషన్లకు ప్లాట్ఫారం 1 కాంచి కాకుండా 10 కేంచి లోపలికి పోవాలన్నట్టు చెప్పిండ్రాట. టొబాకో బజార్ కేంచి మాంకాళి గుడికొచ్చే రోడ్డు, బాటా ఎక్స్ రోడ్ కేంచి రాంగోపాల్పేట స్టేషన్ దాకా, జనరల్ బజార్ రోడ్డు, ఆదాయ ఎక్స్ రోడ్డు గివి 2 వద్దుల మందం బంద్ చేస్తున్నట్టు చెప్పిండ్రు. గుడికొచ్చే భక్తులకు బండ్లు పార్కింగ్ చేసుకొని అన్ని తీర్ల సౌలతి చేసిండ్రాట. హరిహర కళాభవన్, మహబూబ్ కాలేజీ, ఓల్డ్ జైలు ఖానా, ఓపెన్ ప్లేసు గిట్లా చాలా జాగాలనే పార్కింగ్ జాగాలు ఏర్పాటు చేసిర్రాట. అటు ఆర్టీసీల తరపుకేంచి 175 స్పెషల్ బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ చెప్పుకొచ్చిండు. అయితే ఈ బస్సులు పట్నంలో ఉన్న అన్ని దిక్కులకేంచి నడుపుతారట. కాబట్టి ప్రైవేట్ బండ్లలో వచ్చి తిప్పలు పడకుండ్రి, ఆర్టీసీ బస్ ఎక్కితే గుడి దగ్గర దాకా పోవచ్చు అన్నట్టు చెప్పిండు సారు. మొత్తానికి ఐతారం నాడు సికింద్రాబాద్ మాంకాలమ్మ బోనాలు కండ్ల నిండా చూడాల్సిందే పోన్రే.